శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ధర్మేశ్వరుడు. ఈయన కూడా మోక్షలింగాల్లో ఒకటండి. అయితే ఈయన ఒక్కసారి దర్శనం చేస్తే చాలండి, బ్రహ్మహత్యా పాతకాలు కూడా తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి లింగం ఏది అంటే ధర్మేశ్వరుడు. ఎందువల్ల అంటే పూర్వం ఇక్కడ అనేకమైనటువంటి దేవతలు కూడా వచ్చి తపస్సు చేసినటువంటి ప్రదేశం అండి ఇది. అయితే పూర్వం ఇక్కడ ఇంద్రుడు మనకి బ్రహ్మహత్య వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి హతమార్చాడు. దానివల్ల ఆ ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం అది కూడా ఆ దోషంతో బాధపడుతూ ఉండేటప్పటికీ, బ్రహ్మహత్యా పాతకం అంటే చిన్న విషయం కాదండి. అటువంటి దోషాలను కూడా తీసేటువంటి లింగం ఏది? ధర్మేశ్వరుడి యొక్క లింగము. అప్పుడు ఇక్కడ మనకి ఈ ధర్మేశ్వర కూపంలో అక్కడ ఈ యొక్క మనకి ధర్మేశ్వరుడి దగ్గరే పక్కనే మనకి ధర్మకూపం అనేటువంటిది ఒకటి మనకి దర్శనమిస్తుందండి. అందులో స్నానం చేసే మానవుడైతే స్వామిని అభిషేకం చేసుకుంటారో, లేదా జపం చేసుకుంటారో, లేదా తపస్సు చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి ఫలితం. ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి జపానికి వెల కట్టడం బ్రహ్మతరం కూడా కాదు. అంత విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి లింగం ఈ యొక్క ధర్మేశ్వరుడి లింగం అండి. పూర్వకాలంలో అలాగే మహారాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్నీ కూడా మహాపాతక ఉపపాతకాలన్నీ కూడా చేసి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పడి, అలాగే ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి కన్యలందరినీ కూడా పాడు చేసి అనేకమైనటువంటి మహాపాతకాలని కూడా చేస్తూ ఉండేవాట. దుర్దముడు అనేటువంటి రాజు ఆయన పేరు. ఆయన కూడా ఒక్కసారి వారణాసి క్షేత్రానికి వచ్చి ఈయన్ని దర్శనం చేసుకున్నట్ట. అప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా పాపాలు చేయకూడదు, నేను ఇప్పటిదాకా చాలా పాపాలు చేశాను అని చెప్పి ఆ రాజ్యాన్ని అది కూడా తమ కుమారులకు అది కూడా అప్పగించి అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాశీ వచ్చి ఆ యొక్క ధర్మేశ్వర లింగాన్ని ఆరాధన చేసి అక్కడ జపము తపస్సు చేసి రోజు కూడా గంగలో స్నానం చేసి చక్కగా స్వామిని అభిషేకించినంత మాత్రానే, లేదా అర్చించినంత మాత్రాన్నే, లేదా దర్శనం చేసినంత మాత్రానే ముక్తిని పొందడం జరిగింది. అటువంటి మహాపాతకాలు కూడా పోయేటువంటి లింగం ఏది అంటే మనకి ధర్మేశ్వరుడు అండి. మనకి చాలా విశేషమైనటువంటి మోక్షలింగం. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇంకా పుణ్యాలు చేసినటువంటి లింగం ఏది అంటే, మనం పుణ్యం సంపాదించుకోవాలంటే ఈ యొక్క ధర్మేశ్వరుడు అండి. పూర్వకాలంలో యమధర్మరాజు కూడా ఇక్కడే ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన తపశ్శక్తికి మెచ్చినటువంటి విశ్వేశ్వరుడు ఆ యొక్క యమలోకాన్ని అంతా కూడా ఆయనకి అప్పచెప్పేటువంటి బాధ్యత కూడా ఇక్కడే జరిగిందండి. యముడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టే, నువ్వు చాలా ధర్మంగా ఉన్నావు కాబట్టి, ఇక్కడ అనేకమైనటువంటి తపశ్శాలివై తపస్సు చేసావు కాబట్టి ఇప్పటి నుంచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి బాధ్యతను కూడా నీకు అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి అప్పటి నుంచి కూడా ఈ యొక్క యమపీఠాన్నంతా కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అందువల్ల ఎవరైతే ఏ మానవాళైతే ఇక్కడికి వచ్చి చక్కగా స్వామిని దర్శనం చేసుకుంటారో, ఎక్కడ అనుష్ఠానం చేస్తారో, ఒక్కసారి ఇక్కడ ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసినట్లయితే అండి 1000 సార్లు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అది ఏ మంత్రమైనా సరే, ఎంత గొప్పదైనా సరే, ఈ యొక్క ధర్మేశ్వరుడి దగ్గర కనుకను మనం జపం చేసినట్లయితే ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అటువంటి గొప్ప మోక్షలింగం ఏది అంటే ధర్మేశ్వరుడు అండి. ఇది ఎలా వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుందండి. అటువంటి గొప్ప లింగాన్ని మీరు చూసినట్లయితే తప్పకుండాను అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా పోతాయండి. మనకు అంతేకాకుండా మోక్ష సాధనది కూడా లభిస్తుంది. కలియుగంలో మోక్షం రావడం అంత శీఘ్రమైనటువంటి విషయం అయితే కాదు. ఈ యొక్క ధర్మేశ్వర లింగం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది అని చెప్పబడుతుంది. మరి అటువంటి లింగాన్ని మీకు నేను చూపిస్తున్నాను. అందువల్ల ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి మోక్షలింగాలు, అనేకమైనటువంటి లింగాలు మీకు పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నలుగురికి కూడా తప్పకుండా దర్శనార్థమై పెడుతూ ఉండండి. ఎందువల్ల అంటే మనం పుణ్యం సంపాదించుకోవడం గొప్ప కాదు, మన వల్ల ఒక 10 మంది 100 మంది ఇటువంటివి దర్శనం చేసుకుంటే
ఆ పుణ్యం ఇంకా విశేషమైనటువంటిది. అటువంటి లింగాన్ని మీ అందరికీ కూడా పెడుతున్నాను. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తప్పకుండా నేను చెప్తానండి. ఇప్పుడు స్వామిని చూపిస్తూ మీరు కూడా ఎప్పుడైనా కాశీ వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ధర్మేశ్వరుని అయితే మీరు దర్శనం చేసుకోండి. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది బాబా ధర్మేశ్వరుడు అండి. మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాగ్నికాలాయ కాలాగ్నిగా చెప్తారు. ఇది కూడా మోక్షలింగాల్లో ఒకటి. చాలా గొప్పది, చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ మనం ఇందాక హిస్టరీ దీని యొక్క చరిత్ర చెప్పుకున్నాం చూడండి. అందులో మనకి ఇక్కడ చేసినట్లయితే ఒక మంత్రాన్ని ఒకసారి చేసినట్లయితే 1000 సార్లు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా బ్రహ్మ హత్యా పాతకం వంటి దోషాలు కూడా, మహాపాతకాలు, ఉపపాతకాలు అటువంటివి చేసినా సరే ఈ యొక్క కాశీ క్షేత్రంలో పోయేది ఎక్కడ అంటే ఇక్కడేనండి. ఈ చుట్టూ కూడా మనకు అనేకమైనటువంటి లింగాలన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. అందరూ భక్తి శ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం చేసుకుని ఇక్కడ ఏదైనా జపం చేయవలసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయం సాయంత్రం కూడా ఈ యొక్క ఆలయం అయితే మనకి తెరిచే ఉంటుందండి. ఇది ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎలాగా అంటే మనం మన విశ్వనాథుడి దర్శనం చేసేసుకుని ఇలా విశాలాక్షి అమ్మవారి యొక్క దర్శనానికి వస్తాం చూడండి. ఆ వచ్చేటువంటి విశాలాక్షికి మనం కుడివైపుకి తిరుగుతాం. ఎడం వైపుకి తిరిగితే అక్కడే ఉంటాడండి బాబా ధర్మేశ్వర్ అని చెప్పి మనకి ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఆ ఆర్చ్ పక్కనే ఒక మనకి ధర్మేశ్వరుడి యొక్క దేవాలయం. ఇప్పుడు బోట్లు అవి కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప లింగం, చాలా మహిమాన్వితమైనటువంటి లింగం అండి. ఆయన ఒక్కసారి అలా దర్శనం చేసుకుంటూ ఉండండి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి ఈ యొక్క కాశీక్షేత్రంలో. మోక్షలింగాల్లో ధర్మేశ్వరుడికి చాలా విశేషమైనటువంటి పాత్ర ఉంది. అందువల్ల అందరూ కూడా తప్పకుండా మనం దర్శనం చేసుకుని తీరాలండి ఈ లింగాన్ని. ఎందువల్ల అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం కూడా పోతుంది అటువంటి లింగం. హరి ఓం తత్సతు.